మాజీ పిసిసి అధ్యక్షులు శ్రీ వి హనుమంతరావు చొరవతో హైడ్రా ఆధ్వర్యంలో అంబర్పేట నియోజకవర్గంలోని బతుకమ్మకుంట పునర్నిర్మాణ పనులు జరుగుతున్నందున స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళకి స్థానిక మహిళలు తాము బతుకమ్మ పండుగ రోజున పడే ఇబ్బందులు దూరమయ్యాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వారు పూర్వకాలపు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గతంలో ఆడపడుచులు బతుకమ్మ పండుగ సంబరాలని బతుకమ్మ కుంటలో ఎంతో ఘనంగా జరుపుకునేవారని అన్నారు. ఇన్నాళ్ళ కష్టం తర్వాత వచ్చే బతుకమ్మ పండుగని బతుకమ్మ కుంటలో పూర్వంలా ఎంతో వైభవంగా జరుపుకునే విధంగా ఈ యొక్క హైడ్రా పనితీరు చూసి స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షులు శ్రీ వి హనుమంతరావు, హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారికి మరియు స్థానిక నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. కవిత విదేశాలలో బతుకమ్మను ఆడారు, కానీ మన రాష్ట్రంలో ఉన్న ఈ బతుకమ్మ కుంటను గురించి ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానికుల యొక్క బతుకమ్మ కుంటను తిరిగి పునర్నిర్మించినందుకు వారు గత స్మృతులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. బతుకమ్మ కుంట అభివృద్ధి కావాలని చెప్పి అదే కమిటీలు అను ఆ మాట అదను దగ్గర అందరూ పాడుంటే మాకు ఈ బతుకమ్మ కుంట మేము చిన్నప్పటి నుంచి చూసిన ఏరియానే, కానీ మొత్తం కబ్జా చేసేసిండ్రు. ఏమీ లేకుండా అయిపోయింది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ గారి దయ వల్ల మళ్ళీ శుద్ధం చేసి మాకు నెక్స్ట్ బతుకమ్మ వరకు ఇది రెడీ చేసి తప్పకుండా మంచిగా ఇస్తారని మేము అనుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు, హనుమంతరావు గారికి కూడా చాలా ధన్యవాదాలు. మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఏ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం మాకు బాగా హెల్ప్ చేసింది. కొన్ని రోజులైతే మాకు ఇంకా మంచిగా అయిపోతుంది. నెక్స్ట్ బతుకమ్మ మేము ఇక్కడే వేసుకుంటామని అనుకుంటున్నాము. మీకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు దేవిరెడ్డి విజితారెడ్డి. నేను కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బాగంబర్పేట ప్రజలకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది 40-50 సంవత్సరాల కింద ఉన్న బతుకమ్మ కుంట 16 ఎకరాలను కబ్జా పెట్టుకుంటూ వస్తూ ఈరోజు 4.5 ఎకరాలకు వచ్చింది. కాబట్టి ఈరోజు మన మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారికి కృతజ్ఞతలు చెప్తూ, ఆయన ఎంతో కష్టపడి ఈ లెవెల్కు తెచ్చిండు. ఎందుకంటే హనుమంత్ అన్న వల్లనే ఇది జరుగుతుంది. అలాగే హైడ్రాకు చెప్పి రంగనాథ్ గారికి నా యొక్క ధన్యవాదాలు. తర్వాత మన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరంలో 600 మేము ఎప్పటి నుంచి 50 ఏళ్ల నుంచి ఉన్నాము. 50 ఏళ్ల నుంచి ఉన్నాము. ఎక్కడ బిల్డింగులు ఈ బిల్డింగులు ఆయన ఎక్కడి మేము బట్టలు పిండుకునేది. హనుమంతరావు అన్నయ్య గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇక్కడున్న బతుకమ్మ కుంట ఏరియాని ఇంత స్వచ్ఛంగా తయారు చేసినందుకు. మా యొక్క బస్తీ వాసులందరూ నెక్స్ట్ టైం బతుకమ్మ ఇక్కడ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మాకు ఈ ప్లేస్లో కమ్యూనిటీ హాల్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. అందరూ వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్స్, కొంచెం పిల్లలు కూడా అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆ దోమల్లో కొంచెం ప్రాబ్లమ్స్ చాలా వరకు ఫేస్ అవుతున్నారు. సో ఇక్కడ నెక్స్ట్ మాకు ఆ యొక్క కమ్యూనిటీ హాల్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. హైడ్రాని తీపించినందుకు రేవంత్ రెడ్డి అన్నకి థ్యాంక్ యూ.